ఒకప్పుడు సాల్ట్ ముట్టుకున్న మనుషులు ఈ రోజుల్లో అసలు సాల్ట్ లేకపోతే తినరు. ఎందుకంటే సాల్ట్ అనేది ఒక టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం వాడేది కాదు. ఈ సాల్ట్ కోసం కొన్ని ఉద్యమాలు కూడా జరిగాయి. మన దేశంలోనే కాదు, పక్క దేశాల్లో కూడా జరిగినాయి. అలాగే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, మన చుట్టుపక్కల యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి కౌస్ అవ్వచ్చు, క్యాట్స్ అవ్వచ్చు, డాగ్స్ అవ్వచ్చు, ఒకదాని బాడీ ఒక నాక్కుంటూ ఉంటాయి. అవి ఎందుకు అలా చేస్తాయంటే సాల్ట్ కోసం. ఒకప్పుడు సాల్టే ముట్టుకున్న మనుషులు ఈ రోజుల్లో అసలు సాల్ట్ లేకపోతే తినలేని స్టేజ్ కి ఎందుకు వచ్చారు? అసలు ఈ సాల్ట్ మనం వాడేది టేస్ట్ కోసమా, ఫ్లేవర్ కోసమా, లేదా ఇంకేదైనా ఉందా? ఈ చిన్న సాల్ట్ కోసం అంత పెద్ద పెద్ద ఉద్యమాలు ఎందుకు జరిగాయి? అలాగే యానిమల్స్ ఒకదాని బాడీ ఒకటి నాక్కుంటే అసలు సాల్ట్ రావడం ఏంటి? ఈ 4 పాయింట్స్ కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. మీరు వీడియోని లైక్ కొట్టారంటే జస్ట్ 4 minutes లోనే వీడియో కంప్లీట్ అయిపోద్ది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కొత్త టాపిక్ కాబట్టి వీడియోకి ఇప్పుడే లైక్ చేసేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ ఈ సాల్ట్ అనేది మనం అనుకుంటున్నట్టు టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం వాడేది కాదు. ఎందుకంటే ఈ సాల్ట్ అనేది మనిషి బతకడానికి చాలా అవసరం. మనుషులు ఒకటే కాదు, కొన్ని యానిమల్స్ బతకడానికి సాల్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ సాల్ట్ లో సోడియం ఉంటుంది. సోడియం వల్ల ఏంటంటే ఈ హ్యూమన్ బాడీస్ లో కానీ, యానిమల్స్ బాడీస్ లో కానీ నర్వ్స్, మజిల్స్ అన్ని బాగా పనిచేయడానికి, అవి యాక్టివ్ అవడానికి, అలాగే మన బ్లడ్ ఫ్లో అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరగాలంటే సోడియం అనేది ఉండాలి మన బాడీలో. సోడియం అనేది లేదంటే మనుషులు చనిపోతారు. మనుషులే కాదు, చాలా యానిమల్స్ కూడా చనిపోతాయి సాల్ట్ లేకపోతే. అలాగని చెప్పి సాల్ట్ ఎక్కువ తీసుకున్నామంటే, సాల్ట్ ఎక్కువైందంటే హై బ్లడ్ ప్రెషర్ అయిపోద్ది మనకి. సో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, హార్ట్ అటాక్స్ అలాంటివి వచ్చి చనిపోతుంటారు. అందుకే సాల్ట్ అనేది లిమిటెడ్ గా తీసుకోవాలి. మరి అసలు ఒకప్పుడు సాల్టే ముట్టుకున్న మనుషులు ఇప్పుడు సాల్ట్ ఎందుకు తింటున్నారంటే, ఒకప్పుడు మనుషులకు సాల్ట్ ఎలా దొరికేదంటే పచ్చి మాంసం తినేవారు. వేటలకు వెళ్ళడం, పచ్చి మాంసం తెచ్చుకోవడం, దాన్ని పచ్చిగా తినేడు. ఈ పచ్చిగా తినే మాంసంలో ఏంటంటే సాల్ట్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి అప్పట్లో తినేవాళ్ళు కాబట్టి సరిపోయేది. అండ్ అలాగా వాళ్ళు ఆ ఆదిమానవ స్టేజ్ నుంచి మారుతున్న కొద్దీ దాన్ని కాల్చుకోవడం, దాన్ని వండుకోవడం ఇలా స్టార్ట్ చేశారు కదా. ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఈ వేట అవి తగ్గించేసి అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తారు. అంటే వ్యవసాయం పనులు అవి చేసుకొని దాంట్లోంచి వచ్చిన ధాన్యాలు, పప్పులు, ధాన్యాలు ఉంటాయి కదా, వాటిని తినేవారు. అని అప్పుడు మాంసాహారం తినేవాళ్ళు కాబట్టి పచ్చి మాంసాహారం, అందులో ఈ సోడియం అవి దొరికేవి. వాళ్ళకి ఏం అనిపించేది కాదు, నీట్గా ఉండేవారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ వేటలు అవి వదిలేసి వ్యవసాయం స్టార్ట్ చేశారో అప్పుడు ఈ పప్పులాటల్లోని ఈ ప్రోటీన్స్ అవి ఉంటాయి కానీ సోడియం అవి ఉండవు. కాబట్టి వాళ్ళకి ఇది ఒకటి తక్కువ అయ్యేది. ఏదో తక్కువ అవుతుంది, ఏదో తక్కువ అవుతుంది అనుకుని వాళ్ళు అలాగా జంతువుల్ని, అంటే మనకి గూగుల్ అన్ని ఉన్నాయి కాబట్టి ఓకే, కానీ అప్పట్లో వాళ్ళు డైరెక్ట్ గా చూడడం, దాన్ని దేనైనా అబ్జర్వ్ చేయడం అలా తెలుసుకునేవాళ్ళు. అలాగే వీళ్ళు యానిమల్స్ కూడా బతికేవే కదా, అవి ఎలా బతుకుతున్నాయని చూసేవారు. అంటే ఈ కుక్కలు, ఆవులు, గేదెలు, ఇంకా పిల్లులు చాలా ఉంటాయి కదా జంతువులు. వీటిని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత అవి ఒకదాని బాడీని ఒకటి నాక్కుంటూ ఉంటాయి. మనం కూడా బయట అబ్జర్వ్ చేస్తే ఇప్పటికీ కూడా మీ ఇంట్లో కుక్కలు ఉన్నా, క్యాట్స్ ఉన్నా, మీ వీధి బయట అయినా సరే, ఆవులైనా, గేదెలైనా ఏవైనా సరే ఒకదాని బాడీని ఒకటి నాక్కుంటూ ఉంటాయి. అవి ఏవైతే బాడీలో నాక్కుంటాయో ఆ ప్లేసెస్ లో సాల్టీ ఉంటాయి. అండ్ అందుకే ఆ సాల్ట్ అనేది వాటికి దొరుకుతుంది కాబట్టి అవి బతుకుతాయి. అండ్ వాటి బాడీకి కావాల్సిన సాల్ట్ అవి తీసుకుంటాయి. ఒకదాని బాడీ ఒకటి నాక్కోవడం కానీ, లేదంటే సాల్టీగా ఏవైతే రాక్స్ ఉంటాయో, కొన్ని రాళ్ళు ఉప్పుగా ఉంటాయి అండ్ ఆ ఉప్పు రాళ్ళను కూడా అవి నాకుతుండేవి అనమాట. దాన్ని అబ్జర్వ్ చేసి మనుషులు ఏం చేశారంటే, యానిమల్స్ మీద వీళ్ళు నోరు పెట్టలేరు కాబట్టి అవి ఏవైతే రాయలను నాకుతున్నాయో ఆ రాయలను టేస్ట్ చేశారు వీళ్ళు కూడా. అప్పటి నుంచి వాళ్ళు ఓకే ఇది ఉప్పుగా ఉందని తెలుసుకున్నారు. అలాంటి రాయలు ఏవైతే ఉంటాయో వాటిని తెచ్చుకొని వీళ్ళు ఏవైతే వంటలు చేసుకున్న వాళ్ళో అట్లా రాయలను కలుపుకోవడం మొదలు పెట్టారు. అండ్ అలాగే అలా కొన్ని రోజులకి ఏం చేశారంటే, అలాంటి టేస్ట్ ఉన్నవి ఎక్కడెక్కడ ఉన్నాయని ఎతకడం మొదలు పెడితే సముద్రాలు ఉంటాయి కదా, సముద్రం నీరు ఏదైతే వచ్చి ఉంటుందో గొయ్యల్లోకి, ఇప్పుడు ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయిందంటే సాల్ట్ ఏదైతే ఉందో అది గడ్డలాగా ఉండిపోద్ది అందులో ఉప్పు. ఆ రాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తీసుకెళ్లి వాడుకున్నారు. అంటే అప్పుడే గల్లుప్పు ఉంటుంది కదా, గల్లుప్పు అలా తయారైందనమాట. అంటే ఈ గల్లుప్పుని వీళ్ళు ఈ ఆదిమానవులు ఇలా డెవలప్ అవుతున్న కొద్దీ ఆ ఉప్పును కూడా తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలాగా ఉప్పు అనేది వచ్చింది మనకి. మనుషులు ఫస్ట్ స్టేజ్ లో పచ్చిమాంసం తినేవాళ్ళు కాబట్టి ఆ సాల్ట్ అనేది ఏదైతే బాడీకి నీడ్ ఉంటుందో అది ఆ పచ్చిమాంసం ద్వారా వాళ్ళకి వెళ్ళేది. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు అగ్రికల్చర్ స్టార్ట్ చేశారో అప్పుడు వీళ్ళు సాల్ట్ అయితే కూడా మొదలు పెట్టారు. ఈ సాల్ట్ ఉన్న రాయలు ఏవైతే ఉంటాయో వాటిని కలుపుకున్నారు. తర్వాత అలాగా సముద్రం పక్కలకి వెళ్ళి ఇలా సముద్రపు నీళ్ళని తెచ్చి, ఇలా సీ వాటర్ ని తెచ్చి గొయ్యిలో వేయడం, దాన్ని ఎవాపరేట్ చేసి ఆ సాల్ట్ ని తీసుకోవడం, అండ్ అలాగా ప్రాసెస్ మొదలు పెట్టి గల్లుప్పుని అయితే కనుక్కున్నారు. అండ్ ఇప్పుడు మనం అయితే ఆ గల్లుప్పుని ఇంకా పౌడర్ లా చేసుకుని సాల్ట్ లా వాడుకుంటున్నాం. ఇప్పుడు మన బాడీకి ఏదైతే సోడియం కావాలో దాన్ని సాల్ట్ రూపంలో మనం తీసుకుంటున్నాం మన బాడీకి. ఇప్పుడు దాకా ఇలా చాలా స్ట్రగుల్స్ తర్వాత సాల్ట్ అయితే దొరికిస్తుంది మనుషులకి. అండ్ ఈ సాల్ట్ దొరికిన తర్వాత అసలైన స్టోరీ మొదలైంది. ఏంటి? సాల్ట్ కోసం కొట్టుకోవడం. అదే సాల్ట్ కోసం కొట్టుకోవడం ఏంటి అనుకోకండి, ఎందుకంటే సాల్ట్ కోసం ఉద్యమాలే జరిగినాయి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి సాల్ట్ అనేది అవసరం. సాల్ట్ అవసరమైనప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు కూడా సాల్ట్ కొంటారు. ఇప్పుడు మనం ఏదైతే బంగారాన్ని గోల్డ్ గా చూస్తున్నామో, కానీ అప్పట్లో ఈ సాల్ట్ ని గోల్డ్ లా చూసారు. సో అందుకే సాల్ట్ ని వైట్ గోల్డ్ అని కూడా అంటారు. అంటే ప్రతి ఒక్కరికి ఇది కావాలి, ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి దీని రేట్లు పెంచినా కొంటారు, ఏం చేసినా కొంటారు, అలాగే కష్టపడి కొంటారు. కాబట్టి ఇలాగ కొన్ని గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్ట్ రేట్ ను పెంచడం, లేదంటే ఈ సాల్ట్ అనేది ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అన్ని అవ్వాలి. ఎందుకంటే సాల్ట్ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సాల్ట్ అవసరం. అండ్ ఈ సాల్ట్ అనేది సప్లై అవ్వాలి కాబట్టి ప్రతి దిక్కులకి. ఇప్పుడు సాల్ట్ తక్కువగా ఉన్న వాళ్ళు వేరే దగ్గర నుంచి రప్పించుకుంటారు, సాల్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వేరే దగ్గరకు పంపిస్తారు. ఇలాగే ట్రేడ్స్ కూడా జరిగేవి సీ రూట్ ద్వారా, సో రైల్వేస్ ద్వారా ఈ సాల్ట్ అనేది సప్లై అయ్యేది వరల్డ్ మొత్తం. ఇలా అవుతుంది కాబట్టి కొన్ని గవర్నమెంట్స్ ఏం చేశాయంటే ఈ సాల్ట్ పైన ట్యాక్స్లు పెంచడం, అవి పెంచడం లాంటివి చేస్తుంటే
చేస్తుంటే ఫ్రెంచ్ లో ఫ్రెంచ్ రెవల్యూషన్ చేశారు, సాల్ట్ పైన ట్యాక్సెస్ అవి పెంచేస్తున్నారని చెప్పి. వేరే దగ్గర అలా జరిగింది ఓకే, మరి మన ఇండియాలో ఎందుకు జరిగిందంటే చెప్తాను, అది క్లియర్ గా వినండి. మన ఇండియాలో జరిగింది ఏంటి? సాల్ట్ సత్యాగ్రహం. మహాత్మా గాంధీ గారు దీన్ని స్టార్ట్ చేశారు. సో సాల్ట్ సత్యాగ్రహం మన ఇండిపెండెన్స్ రావడానికి కూడా చాలా యూజ్ అయింది. ఎందుకంటే అసలు ఈ సాల్ట్ సత్యాగ్రహం చేయడానికి రీజన్ ఏంటంటే అప్పట్లో మన ఇండియా బ్రిటిష్ అండర్ లో ఉండేది కాబట్టి ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాల్ట్ అనేది మన సొంతం. ఎందుకంటే మన దగ్గర సముద్రాలు ఉన్నాయి, వాటి ద్వారా మన వాళ్ళు సాల్ట్ అది తయారు చేసేవాళ్ళు, అది మనదే కాబట్టి మన వాళ్ళు దాన్ని అమ్ముకునేవాళ్ళు. కానీ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సాల్ట్ ని అమ్మనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఇప్పట్లో మనకి కొన్ని ఇల్లీగల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అలా చూసేవారు మన ఇండియన్ సాల్ట్ నమ్ముతుంటే. ఎందుకంటే ఇండియన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి, ఇండియా వాళ్ళ రూలింగ్ లో ఉండేది కాబట్టి సాల్ట్ కూడా వాళ్ళే తీసుకున్నారు, అంటే మనకి ఇచ్చేవారు కాదు. అంటే దీని మీద మన వాళ్ళకి కోపం వచ్చి తిరగబడి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, సాల్ట్ మాది కదా, మా సొంతం, అది మేము అమ్ముకుంటాం దాని అని చెప్పి దానిపైన సాల్ట్ సత్యాగ్రహం స్టార్ట్ చేశారు, ఉద్యమం చేశారు. అండ్ అది సక్సెస్ అయింది. ఈ సాల్ట్ సత్యాగ్రహం చాలా గట్టిగా చేశారు కాబట్టి మన ఇండియన్స్ మనకి సాల్ట్ దక్కింది. అండ్ అలాగే ఈ సాల్ట్ ట్రేడ్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన ప్రాఫిట్స్ అని మన ఇండియా వాళ్ళకి వచ్చేవి. ఇదన్నమాట సాల్ట్ స్టోరీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్ఫర్మేషన్ నచ్చితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను.